నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి కార్మిక చట్టాలని కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా కొత్త చట్టాలను తీసుకొచ్చింది. సో దీంట్లో భాగంగా కార్మికులకు అండ్ పారిశ్రామికవేత్తలు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, దీనివల్ల ఎంత లాభం ఉంది, ఎంత లాస్ ఉందని మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సోషల్ వర్కర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ప్రధానంగా అంటే ఇప్పుడు మారుతున్నటువంటి అభివృద్ధికి అనుగుణంగా కార్మిక చట్టాలలో కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ మార్పులు ఎంతవరకు ప్లస్ అవుతాయి, ఎంతవరకు మైనస్ అవుతాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ గతంలో ఉన్న కార్మిక చట్టాలు 29 చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నిటినీ క్లబ్ చేసి 4 కోడ్స్ కింద మార్చారు. వాటిని ఇప్పుడు లేబర్ కోడ్స్ గా దాన్ని చెప్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ అనేది వాస్తవంగా ఇది లేబర్ కోసం తీసుకొచ్చిన కోడ్స్ కాదు, ఇది యజమానుల కోసం తీసుకొచ్చిన కోడ్స్. యజమానుల ఫేవర్ గా, యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన కోడ్స్. కార్మికులు ఇప్పటి వరకు సుదీర్ఘ కాలం పాటు వాళ్ళకున్న కార్మిక చట్టాలన్నింటినీ పోరాడి సాధించుకున్న చట్టాలవి. ఆ చట్టాలన్నీ ఒక్క దెబ్బతో వాటిని అన్నిటిని దెబ్బకొట్టి ధ్వంసం చేసి ఇప్పుడు కొత్త కోడ్స్ కింద తీసుకొచ్చారు. ఉన్న లేబర్ హక్కులన్నీ పోతాయి, లేబర్ యూనియన్స్ పోతాయి, లేబర్ మాట్లాడే పరిస్థితి ఉండదు, నెగోషియేషన్ చేస్తానికి ఉండదు. రేపు ఏదైనా జీతం పెంచమనో ఇంకోటి అడిగేదాన్ని కూడా లేకుండా ఉన్న హక్కులన్నీ కూడా కోల్పోయేది. అందుకని ఇది లేబర్ కోడ్స్ అనేది శ్రామిక వర్గం మీద జరిగినటువంటి ఒక తీవ్రమైన దాడి. కార్మికులందరినీ ఆధునిక మోడర్న్ బానిసలుగా మార్చేటువంటి పద్ధతి. అందుకని ఇవి ఏదో బెనిఫిట్ జరుగుతుంది కార్మికులకు అనే పద్ధతిలో ప్రచారం జరుగుతుంది. జరిగేది ఉన్న హక్కులు ధ్వంసం కావడం, ఉన్న వాటినన్నిటి కూడా వదిలేసుకొని మళ్ళీ బానిసలుగా మారేటువంటి మార్పులు ఇప్పుడు జరిగినటువంటి. ఓకే, సో అంటే ఎంతవరకు అంటే రోజువారీ పని విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చు సార్, అంటే ఈ వచ్చినటువంటి కొత్త చట్టాల వల్ల? ఇప్పుడు కొత్త చట్టాలతో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్ పర్మనెంట్ ఎంప్లాయీ ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఆయన 58 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆయన లైఫ్ని బట్టి అక్కడి వరకు పర్మనెంట్ ఎంప్లాయీగా పనిచేస్తారు. ఇప్పుడు తీసుకొచ్చిన చట్టాల్లో ఏముందంటే, అందులో 4 కోడ్లలో ఒక కోడ్ పేరు పారిశ్రామిక సంబంధాల కోడ్. పారిశ్రామిక సంబంధాల కోడ్లు ఏం చెప్తారంటే, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. అంటే మీరు జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడే మీకు ఒక అపాయింట్మెంట్ లెటర్ లో 1 ఇయరా 2 ఇయర్సా 3 ఇయర్స్ అని దాంట్లో ఫిక్స్డ్ టర్మ్ అని రాసుకుంటారు. 2 ఏళ్ళు పనిచేయడానికి. అంటే జాయిన్ కావడం వెళ్ళిపోవడం అనేది ఇప్పుడే నిర్ణయం అయిపోద్ది. సో పర్మనెంట్ జాబ్ అనేది ఉంటది. ఇక ఫిక్స్డ్ టర్మ్ లో జాయిన్ అయిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత వెళ్ళిపోయి ఏం చేయాలి? ఆ తర్వాత అతను కొనసాగించకపోవచ్చు, బయటకు వెళ్ళిపోయి ఇంకెక్కడ చేయాలి? సో ఈ రకం ఒక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఇక ఒక భవిష్యత్ ఏంటి, ఉద్యోగ గ్యారెంటీ ఏంటి, ఇంకా లైఫ్ ఎలా కొనసాగించాలి అనేది అర్థం లేకుండా పోతుంది. అందుకని ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే సిస్టమ్ వచ్చిన తర్వాత ఇక భవిష్యత్తులో గ్యారెంటీ ఉద్యోగ భద్రత ఇట్లాంటివి ఉండవు. వర్కర్ ఈ టైంకి రావాలి, టైంలో 2 నెలలు వెళ్ళిపోవాల్సిందే. ఈ రకమైన సిస్టమ్ వచ్చిన తర్వాత ఒక వర్కర్కి భద్రత ఎక్కడ ఉంటుంది, సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది, ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది, రేపు ఏమైపోవాలి, మళ్ళీ నిరుద్యోగిగా మార్కెట్లో నిలబడాల్సిందే. సో నిరుద్యోగ సైన్యంలో అతను మారిపోతాడు, మళ్ళీ ఉద్యోగం కోసం ఎత్తుకోవాల్సిందే. ఉద్యోగ భద్రతను తీవ్రంగా దెబ్బకొట్టేటువంటి చర్య ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేదాన్ని తీసుకొచ్చారు. పర్మనెంట్ ఎంప్లాయీ సిస్టమ్ ఉండదు. రెండోది కనీస వేతనం ఎంత ఉండాలి అనే దానికి వాళ్ళు ఎక్కడ స్పష్టమైన నిర్వచనం ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు మినిమం వేజ్ అంటే ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా సైంటిఫిక్ గా డిమాండ్ చేస్తుంది, నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలనేది అన్ని ట్రేడ్ యూనియన్స్ ఒకటే మాట చెప్తున్నాయి. అవి శాస్త్రీయంగా మినిమం వేజ్ ఎంత ఉండాలంటే ఒక కుటుంబంలో భార్య భర్త 2 పిల్లల్ని లెక్కలో తీసుకొని, వాళ్ళ అవసరాలు లెక్క తీసుకొని, రోజువారీ వాళ్ళెంత కన్జ్యూమ్ చేస్తున్నారు దాన్ని లెక్కలు తీసుకొని, వాళ్ళ బట్ట ఇల్లు ఈ అన్ని సౌకర్యాల కోసం ఇంత ఉంటే కరెక్ట్ అనే ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం చేయాలి. కానీ ఈ కోర్సులో ఎక్కడైనా మినిమం వేజ్ అనేది ఎంత ఇస్తాం, ఎలా ఇస్తామని ఎక్కడ చెప్పలేదు. కానీ మోదీ గవర్నమెంట్ ఒక కేంద్ర ప్రభుత్వం 2019లో కమిటీ వేసింది దీని మీద. వాళ్ళు ఏం చెప్పారంటే రోజుకు 178 రూపాయలు ఇస్తే చాలు అని చెప్పారు పర్ డే. అంటే నెలకి 4,800 రూపాయలు వస్తుంది. ఇది కనీస వేతనం కింద ఆ రోజు ఆ కమిటీ చెప్పింది. ఎలా సాధ్యం అవుతుంది అది? రేపు కనీస వేతనం మీరు ఎంత నిర్ణయిస్తారు తెలియదు.
కనీస వేతనం ఎంత వస్తుందో స్పష్టంగా చెప్పగలిగే పరిస్థితి లేదు. సో ఈ రకంగా చూస్తే ఈఎస్ఐ చట్టాన్ని, పిఎఫ్ చట్టాన్ని, కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ని, కార్మికులు యూనియన్స్ పెట్టుకున్న హక్కుల్ని, యూనియన్ పెట్టుకునే వాళ్ళు గతంలో, ఇప్పుడు యూనియన్ పెట్టుకోవడానికి అసాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఈ చట్టాల కారణంగా జరగబోతుంది. ఈ రకంగా అనేకమైన మార్పులు తీసుకొచ్చింది. ఈ మార్పుల కారణంగా కార్మికులకు హక్కులు ఉండవు, యూనియన్స్ ఉండవు, బార్గెన్ చేసే పవర్ ఉండదు, ఏ రకమైన లేని పరిస్థితి. మేనేజ్మెంట్లు ఏం చెప్తే అది వినాలి, చెప్పింది చేయాలి, లేకపోతే బయటకు వెళ్ళిపోవాలి. ఈ రకమైన పరిస్థితి దీంట్లో తీసుకొచ్చారు. అందుకని ఒక తీవ్రమైన నష్టం చేసే అంశం. ఓకే, అయితే ఈ చట్టాల వల్ల సార్ రోజువారీ టైం కానీ లేకపోతే కూలీ దాని మీద కానీ ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు జరిగేది ఇండస్ట్రీలో ఉండే యూనియన్స్ వీటన్నిటిలో కూడా గతంలో 8 గంటల పని విధానం ఉండేది. ఇప్పుడు దీనిలో కోడ్లో ఏం చేశారు, 9 గంటల పని విధానంగా మార్చేశారు. ఓకే, 9 గంటలు అఫీషియల్ గా చట్టంలో చెప్పారు. కానీ యాక్చువల్ గా అమల్లో ఏం జరుగుతుంది, ఇప్పటికే బీజేపీ రూల్డ్ స్టేట్స్, రాజస్థాన్ కావచ్చు, యూపీ కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో 12 గంటల పని విధానం ఉండాలి అని చెప్తున్నారు. దాని చట్టాలు రాష్ట్రాల్లో చేశారు అట్లా. సో 12 గంటల పని విధానం అని అఫీషియల్ గా చేశారు. బయట జరుగుతున్న చర్చ ఏంది, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చెప్తాడు వారంలో 72 గంటలు పనిచేయాలి. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం చెప్తాడు వారంలో 90 గంటలు పనిచేయాలి, ఎక్కువ గంటలు పనిచేయండి అని చెప్తున్నారు. ఇన్ని గంటలు పనిచేయమని చెప్పడం ద్వారా, కింద చట్టాలు చేయడం ద్వారా వర్కర్లని ఇంకా ఎక్కువ దోపిడీ చేసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతున్న పద్ధతి. లేబర్ కోడ్స్ లో కూడా ఆ రకమైన సారాంశం చెప్తున్నారు. కాబట్టి ఈ కోడ్లో అన్ని రేపు అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం చట్టం చేసింది కాబట్టి వీళ్ళు కూడా చేస్తారు. చేసిన తర్వాత ఆ రకమైన అమల్లోకి వస్తే వర్కర్ల మీద పని భారం పెరుగుతుంది, పని గంటలు పెరుగుతాయి. సో వాళ్ళకి వచ్చే జీత భత్యాలు పెరిగేది లేదు, కానీ వర్కింగ్ అవర్స్ పెరిగే పరిస్థితి. మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడే రైట్ లేదు, అంటే హక్కు ఉండదు. తర్వాత ఇండస్ట్రీని ఎప్పుడైనా మూసేయదలుచుకుంటా లేదా వర్కర్లను తీసేయదలుచుకుంటా అని ఇట్లాంటిది వచ్చినప్పుడు 100 మంది పైగా వర్కర్లు ఉండే ఒక ఫ్యాక్టరీని మూసేయదలుచుకుంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పటి వరకు ఉన్న లేబర్ చట్టాల ప్రకారం, ఇప్పుడున్న చట్టాల ప్రకారం 100కు 100 అండ్ అబౌవ్ ఉండే వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా వర్కర్లని రిట్రెంచ్ చేయడం కానీ, లే ఆఫ్ చేయడం కానీ, లేదా మూసేయడం కానీ, లాక్అవుట్ చేయడం కానీ కుదరదు. పర్మిషన్ గవర్నమెంట్ దగ్గర పోవాలి, మాట్లాడాలి. మరి వీళ్ళ భవిష్యత్తు ఏంటి, వీళ్ళ ఆల్టర్నేటివ్ ఏంటి, వీళ్ళకి ఏమి ఇవ్వబోతున్నావు, ఎందుకు మూసేస్తున్నావు, ఎన్ని రీజన్స్ అక్కడ చెప్పుకోవాలి. గవర్నమెంట్ అనుమతిస్తే అప్పుడు చేయాలి. ఇప్పుడు లేబర్ కోడ్లో ఏం మార్చారు, 100 మంది కాదు 300 మంది పైగా ఉంటే మాత్రమే అనుమతి తీసుకోవాలన్నారు. 300 లోపల వర్కర్లు ఉండే ఏ ఇండస్ట్రీ అయినా ఎప్పుడంటే అప్పుడు మూసేయచ్చు, ఎప్పుడంటే అప్పుడు వర్కర్లను తీసేయచ్చు. ఈ రకమైన పద్ధతి వాళ్ళకు ఫుల్ ఫ్రీడమ్, యాజమానులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు. మూసేసుకొని వెళ్ళిపోండి. మరి వర్కర్ల భవిష్యత్తు ఏమైపోద్ది, వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా, వీళ్ళకి ఏమైనా కంపెన్సేషన్ ఇస్తావా, వీళ్ళకి ఏమైనా గ్రాట్యుటీ చెల్లిస్తావా, ఏం చేస్తావు, ఏం చెప్పకుండా కూడా మూసేసిపోవచ్చు. సో ఆ రకంగా ఏంటంటే లేబర్ ని రోడ్డు మీదకి వదిలే. ఇప్పుడు ఒక వర్కర్ ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యిందంటే తన లైఫ్ దానికి, నేను దాంట్లో పనిచేసి లైఫ్ అంతా సాక్రిఫైస్ చేయడానికి వచ్చాడు. సో అందులో పనిచేస్తున్నాడు. నువ్వు అకస్మాత్తుగా మూసేస్తే ఆ కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది కదా. మరి గవర్నమెంట్ పర్మిషన్ 300 పైన ఉండే ఇండస్ట్రీలు మాత్రమే పర్మిషన్ తీసుకోవాలన్నప్పుడు అవి 300 పైన ఎంప్లాయీస్ ఉండే ఇండస్ట్రీస్ ఎన్ని ఉంటాయి, అది చాలా తక్కువ సంఖ్య. మిగతా అన్ని కూడా చిన్న చిన్న ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇవన్నీ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చేసారు అంటే ఇండస్ట్రీ మూసేస్తారు, వెళ్ళిపోతారు. సో వర్కర్లు రోడ్డు మీద పడే పరిస్థితి. కుటుంబాలు పోతాయి. పిల్లల చదువులేంటి, ఇదేంటి భవిష్యత్తు ఏంటి, రేపు ఇంకెక్కడ ఉద్యోగం ఎత్తుకోవాలి, ఇవన్నీ ప్రశ్నార్థకం. ఆత్మహత్యలు అవుతాయి, ఇంకొకటి జరుగుతాయి. అందుకని వర్కర్స్ కి బెనిఫిట్ అయ్యే చట్టం మార్పులు కాదు ఇవి యజమానులకు అనుకూలమైన మార్పులు. ఎక్కడ మోడీ గారు నేను 7-8 గ్యారంటీలు, నేను ఈ చట్టాలు కోడ్స్ తీసుకురావడం వల్ల, పేపర్లో చూస్తే, టీవీలో చూస్తే యాడ్స్ మీద యాడ్స్ వస్తున్నాయి, నేను ఇవన్నీ గ్యారంటీలు ఇస్తున్నానని చెప్తున్నారు. ఏం గ్యారంటీలు, ఎలాంటి గ్యారంటీ ఇస్తున్నారు? ఇప్పుడు ఎక్కువ మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఏ కంపెనీలో పోయినా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఒక హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో ఒక 500 మంది వర్కర్లు ఉంటారు. వాళ్ళందరూ హాస్పిటల్ మేనేజ్మెంట్ కింద ఉండరు. ఆ వర్కర్లు వాళ్ళు కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఒక కాంట్రాక్టర్ కు ఒక వర్క్ ఇచ్చి వాళ్ళు కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. కాంట్రాక్ట్ వర్కర్లు వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. కాంట్రాక్టర్స్ ఎవరైనా
అంటే 20 మంది పైన వర్కర్లను పెట్టుకుంటే లైసెన్స్ తీసుకోవాలి, పర్మిషన్ లేబర్ డిపార్ట్మెంట్ కి లైసెన్స్ తీసుకొని నేను కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్లను ఇస్తానని చట్టం ప్రకారం పనిచేయాల్సి ఉంటది లైసెన్స్ తీసుకుంటే. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే 20 మంది వర్కర్ల పైన ఉంటే లైసెన్స్ తీసుకోవాలి, దాన్ని 50కి పెంచారు. 50 మంది పైన ఉంటేనే లైసెన్స్ తీసుకో, 50 మంది లోపల ఉంటే అక్కర్లేదు. సో కాంట్రాక్టర్ లైసెన్స్ తీసుకొని అక్కర్లేదు. వలస కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు అందరిని తీసుకొచ్చుకునేది కాంట్రాక్టరే. బయట రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో బీహార్, యూపీ, ఒరిస్సా అనేక రాష్ట్రాల నుంచి ఇప్పుడు వలస కార్మికులు మనం కరోనా టైంలో చూసాం. అందరూ ఎంత రోడ్ల మీద నడిచి వెళ్ళిపోయినటువంటి దుర్భరంగా వాళ్ళ పరిస్థితులు చూసాం. వలస కార్మికుల మీద మరింత దోపిడీ పెరుగుతుంది, వాళ్ళకి రక్షణ ఉండదు. కాంట్రాక్టర్ లైసెన్సే తీసుకున్నప్పుడు ఎవరికి జవాబుదారి? ఒక వలస కార్మికుడు వస్తే అతని రక్షణ ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి, అతనికి ఏమైనా ఇబ్బంది వస్తే ఏంటి, ఎవరు చూస్తారు? ఇప్పుడు దీంట్లో వాళ్ళకి ఆ లైసెన్సే లేని పరిస్థితి. వలస కార్మికులు కూడా ఒక సంస్థలో 5 వలస కార్మికులు ఉంటే వాళ్ళకి వలస కార్మికుల చట్టం వర్తిస్తుంది, దానికి ఒక చట్టం ఉంది. ఇప్పుడు దాన్ని 10కి పెంచారు, 10 మంది పైన ఉంటేనే వలస కార్మికుల చట్టం వర్తిస్తుందని చెప్పారు. సో ఆ రకంగా ఏంటంటే కాంట్రాక్టర్లకు అనుకూలమైనటువంటి చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. సో అది ఏంటంటే మేనేజ్మెంట్లు వర్కర్లని హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు బయటకు తోసేయచ్చు అనే మార్పులు ఇందులో తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాల కారణంగా జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న చట్టాలు కనీసం ఒక వర్కర్స్ యూనియన్ పెట్టుకొని ఫైట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో వర్కర్స్ యూనియన్ పెట్టుకోవాలనుకోండి, ఇప్పుడున్న చట్టం ప్రకారం ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 చట్టం ప్రకారం 7 వర్కర్లు ఉంటే యూనియన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మార్చిన కోడ్స్, ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చిన చేంజెస్ లో భాగంగా జరుగుతుంది ఏంటంటే ఒక ఇండస్ట్రీలో ఉండే వర్కర్లలో 10% మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలి. 10% మంది, ఒక 500 మంది వర్కర్లు ఉంటే 50 మంది వస్తేనే యూనియన్ ఏర్పడుతుంది. 50 మంది వర్కర్లు దగ్గరికి వచ్చి యూనియన్ పెట్టుకోవాలంటే మేనేజ్మెంట్ కి తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత యూనియన్ పెట్టనివ్వడు. ఎవరైతే యూనియన్ పెట్టడానికి సిద్ధపడదో వాళ్ళందరినీ తీసేస్తారు. 7 ఉంటేనే యూనియన్ పెట్టడం కష్టం. అట్లాంటిది మీరు 10% లేదా 100 మంది, 10% గానీ లేదా 100 మంది గానీ ఉంటేనే యూనియన్ పెట్టాలి ఇప్పుడు కొత్త చట్టాల్లో. సో అది సాధ్యం ఎక్కడవుతుంది? యూనియన్ పెట్టేదానికే ఉండదు. యూనియన్ లేనప్పుడు ఇప్పుడైతే మోడీ గారు కొన్ని గ్యారెంటీలు అని చెప్తున్నారు, సమాన పనికి సమాన వేతనం, మహిళల హక్కులు, కాంట్రాక్ట్ లేబర్ హక్కులు, 40 కోట్ల మందికి నేను సామాజిక భద్రత ఇవ్వబోతున్నానని చెప్పి పేపర్ యాడ్ లో ఉంది. కార్మికులకి ఏ భద్రత అయినా ఏ హక్కులైనా వాళ్ళకి ట్రేడ్ యూనియన్ ఉంటేనే జరుగుతాయి. యూనియన్ లేకుండా ఏ హక్కులు లేవు, యూనియన్ లేకుండా ఫైట్ చేసే పరిస్థితి లేదు. అట్లాంటి యూనియన్స్ నే మీరు లేకుండా చేసిన తర్వాత ఎక్కడ సాధ్యం అవుతాయి, ఎలా హక్కులు నిలబడతాయి? కాబట్టి ఈ రకంగా యూనియన్ పెట్టేదానికి పూర్తిగా దాన్ని లేకుండా చేసే పరిస్థితి కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో సార్, ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్స్ కానీ కార్మిక చట్టాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు కొత్త వచ్చినటువంటి చట్టాలకి ఏమన్నా క్యూర్ అవుతాయా, లేదంటే ఆ ప్రాబ్లమ్స్ ఇంకా రెట్టింపయ్యే అవకాశాలు? అంటే ఇప్పటికే ప్రభుత్వం దాదాపు గత 30-35 years నుంచి ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనేది వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దాన్ని వర్కర్స్ అంతా ఇప్పుడు మోర్ బెనిఫిట్స్, ఇప్పుడు వర్కర్స్ ఏంటంటే లైఫ్ కండిషన్స్ మారాలి, డెవలప్ కావాలి, వాళ్ళ వేజెస్ పెరగాలి, వాళ్ళ భవిష్యత్తు ఉండాలి. సో అట్లాంటి వాటి కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొత్త చట్టాల కారణంగా ఉన్నటువంటి హక్కులే పోతున్నటువంటి పరిస్థితి. కొత్తవి రావడం వల్ల వర్కర్లకి మరింతగా అననుకూల పరిస్థితులు వస్తాయి, మరింతగా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి, భవిష్యత్ ప్రశ్నార్థంగా మారే పరిస్థితి వస్తుంది. మేజర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? అంటే ఇప్పుడు జనరల్ గా వర్కర్ ఇప్పుడు ఏ ఇండస్ట్రీకి పోయిన ఏంటంటే అతను మామూలుగా కనీస వేతనం రావాలి, మినిమం వేజ్ ఎంత ఉండాలి. ఒక ఇండస్ట్రీలో వాళ్ళు ఇష్టారాజ్యంగా 7,000, 8,000 అంతకంటే తక్కువ కూడా ఇచ్చి పని చేయించుకుంటారు. తర్వాత వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్ ఉండదు, వర్కరు జాయిన్ అయిన అన్అఫీషియల్, వాళ్ళ దగ్గర ఏ ఆధారం ఉండదు. రేపు ఎనీ టైం ఆయన బయటికి పంపిస్తే, నేను ఈ మధ్య అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీలో ఒక వర్కరు 35 years పనిచేశాడు. తను సింపుల్ గా ఇంటికి వెళ్ళిపోమన్నాడు. 35 సంవత్సరాలు పనిచేసిన అతను ₹1 కూడా ఇవ్వకుండా మొత్తం లైఫ్ అంతా నేను మీకోసం పనిచేసినాను సార్, మరి నేను వెళ్ళిపోతున్నప్పుడు నాకు అసలు వెళ్ళిపోవడం కాదు, నేను పనిచేస్తా, ఇండస్ట్రీ రన్ అవుతుంది, నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నారు?
అంటే అది కొత్త కుర్రోళ్ళని పెట్టుకుంటా, కొత్తని పెట్టుకుంటా, అంటే వాళ్ళు తక్కువకి వస్తారు. Starting. రెండోది సీనియర్లు మాకెందుకు. ఓకే. పాపం ఆ ఫ్యాక్టరీలో అతను ఎన్ని యాక్సిడెంట్లకు గురయ్యాడు, అవును. ఎన్ని ఇబ్బందులు పాలయ్యాడు. అట్లాంటి మెకానికల్ వర్క్ జరిగే కంపెనీలో ఉండి లైఫ్ అంతా అతను బాడీ చూస్తే కూడా ఆ రకంగా మొత్తం ఇన్ని ఇబ్బందులు hard పడి work చేసి. అతను ఊహించలేకపోతున్నాడు. నేను 35 ఏళ్ళు ఈ కంపెనీకి పనిచేస్తే నన్ను సింపుల్ గా ఇన్స్టాల్ చేసి పంపించేస్తున్నారు. నా భవిష్యత్తు ఏంటి? నాకేం బెనిఫిట్ ఇయ్యడా? నాకు కనీసం గ్రాట్యుటీ ఉండదు. ఇప్పుడు వర్కర్ ఇన్నాళ్ళు పనిచేసిన తర్వాత సర్వీస్ లెక్కలో తీసుకుని ఇప్పుడు మోడీ గారు పేపర్ యాడ్లు ఇస్తున్నారు. గ్యారంటీ గ్రాట్యుటీ ఇస్తాం. గ్రాట్యుటీ అని ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారో ప్రతి సంవత్సరానికి 15 రోజులు లెక్కేసి జీతం, అన్ని సంవత్సరాలకు అంత లెక్కేసి గ్రాట్యుటీ కింద లెక్కలేసి ఆయనకి ఇంత అమౌంట్ అని ఇస్తారు గ్రాట్యుటీ కింద. ఇప్పుడు ఏముండదు మీకు ఎక్కడ నువ్వు రికార్డులో లేనప్పుడు. సో నువ్వు అపాయింట్మెంట్ లెటర్ లేదు, నువ్వు రిజిస్టర్లో లేవు. సో నీకు బయటికి పంపిస్తే రేపు బయటకు వెళ్ళిపోతుంటే చిల్లి గవ్వ లేకుండా బయటకు వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత వర్కర్ జాయిన్ అయిన తర్వాత ఆయన వర్కింగ్ కండిషన్స్, అక్కడ భద్రత ఉండాలి. తర్వాత ప్రతి వర్కర్కి 20 మంది వర్కర్లు ఉన్న ఏ కంపెనీ అయినా పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అంటే వర్కర్ యొక్క జీతంలో 12% యజమాని అంతే అమౌంట్ 2 యాడ్ చేసి పిఎఫ్ ఆఫీస్లో జమ చేస్తారు. ఆ జమ అయిన డబ్బులు ఇతను రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులను తీసుకోవచ్చు. అది పాత సిస్టమ్ లో. ఇప్పుడు అసలు కొత్త ఇప్పుడు పిఎఫ్ లో ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తారంటే ఈయన జీతంలో 12, మేనేజ్మెంట్ 12% అనేదాన్ని 10% తగ్గించారు. అంటే ఇంకో 2% ఈయన జీతంలో 2% తగ్గుతారు. అటు అంటే పిఎఫ్ అమౌంట్ తగ్గుతుంది. రెండోది పిఎఫ్ అనేది భవిష్యత్ నిధి. ఇతను భవిష్యత్తు, ఎందుకంటే అతను వయసు ఉన్నంత కాలం పనిచేస్తాడు. వయసు ఉడిగి బయటకు వెళ్ళిపోయి రిటైర్ అయిన తర్వాత పని చేయలేడు. ఆ డబ్బులన్నీ పనికొస్తాయి అనేది. ఇప్పుడు అట్లా దానికోసం పిఎఫ్ సంస్థను ఏర్పాటు చేశారు, ప్రావిడెంట్ ఫండ్ అనే దాన్ని. ఈ ప్రావిడెంట్ ఫండ్ అనే దాన్ని ఒక కంపెనీకి ఎగ్జంప్షన్ కూడా ఇవ్వచ్చు అని ఇప్పుడు కొత్త కోడ్లో పెట్టారు. అంటే పిఎఫ్ అసలు అమలు చేయాల్సిన అక్కరే లేదు. ఆ కంపెనీలో మెజారిటీ వర్కర్లు మాకు పిఎఫ్ అక్కర్లేదంటే పిఎఫ్ లేకుండా కూడా ఉండొచ్చట. అంటే ఇప్పుడు ఈ కొత్త చట్టంలో అంటే పిఎఫ్ భవిష్యత్తులో ఉంటదా ఉండదా అనేది కూడా ప్రశ్నార్థకం. దీంతో పిఎఫ్ అమౌంట్ తగ్గడం ఒకటైతే పిఎఫ్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వడానికి అనేకమైన ఆస్కారం అందులో కల్పించారు. సో పిఎఫ్ సౌకర్యం అడుగుతారు వర్కర్, అది క్రమేణా దెబ్బతింటుంది. ఈఎస్ఐ, ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ వర్కర్ అందులో ఏదైనా ప్రమాదానికి గురైతే, ఆ ప్రమాదం గురైన తర్వాత అతను పని చేయలేకపోతే ఆ పని చేయని కాలానికి కూడా జీతం ఇస్తారు ఈఎస్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళు. తర్వాత కొన్ని లీవ్లు ఉంటాయి. తర్వాత ఈఎస్ఐ తరఫున కొన్ని డిస్పెన్సరీలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఫ్రీ వైద్యం ఉంటుంది. దీనికి ఈఎస్ఐకి ఎంప్లాయీస్ శాలరీ నుంచి కొంత అమౌంట్, తర్వాత మేనేజ్మెంట్ నుంచి కొంత అమౌంట్. సో ఆ రకంగా 2 అమౌంట్స్ జమ చేసి ఈఎస్ఐ డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ఎంప్లాయర్ అంటే ఓనర్ ఎంత చెల్లించాలి, వర్కర్ ఎంత చెల్లించాలి అనేది ఇంతకుముందు ఒక చట్టం ఉంది, ఈఎస్ఐ యాక్ట్ ప్రకారం ఉండేది. ఇప్పుడు యాక్ట్ ఎత్తేసారు. కోర్టులు ఏం చెప్తారంటే అది ప్రభుత్వం డిసైడ్ చేస్తుందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం డిసైడ్ చేయడం అంటే ఇప్పటికి ప్రభుత్వం ఎంప్లాయర్ ఎంత అయితే చెల్లించాలో దాన్ని ఇప్పటికే తగ్గించేశారు. ప్రభుత్వం ఇప్పటికే 3.75% నుంచి దానికి 2.25 తగ్గించేశారు. చాలా తగ్గించేశారు. రేపు భవిష్యత్తులో మరింత తగ్గిస్తారు. కాబట్టి ఈఎస్ఐ సౌకర్యం రోజు రోజుకు కుదించుకుపోయే పరిస్థితి. వర్కర్ కి హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయాల్సింది పోయి ఇప్పుడు నీకు ఈఎస్ఐని రోజు రోజుకు క్రమేణా తొలగించే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ రకమైన మార్పులు వస్తున్నాయి. తర్వాత ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు లేబర్ కోడ్స్ లో లేబర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి, కార్మికులకి వేతనాలు కానీ, భద్రత కానీ, భవిష్యత్తు కానీ, చట్టాల అమలు కానీ వీటన్ని చూడాల్సిన లేబర్ డిపార్ట్మెంట్. లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తారు, లేబర్ ఇన్స్పెక్టర్లను వచ్చి ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు. సంస్థలకు వచ్చి మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉందా, మీకు కనీస వేతనం ఇస్తున్నారా, ఇవన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేశారు కోడ్లో, లేబర్ ఇన్స్పెక్టర్లు అన్న పదాన్ని కూడా లేబర్ ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ అంటున్నారు. ఆయన ఇంకా ఇన్స్పెక్టరే కాదు, ఆయన ఫెసిలిటేటర్. అంటే యజమానికి వర్కర్కి పనికొచ్చే ఒక ఫెసిలిటేటర్. సో ఇట్లాంటి పరిస్థితి పదాలనే మార్చేసి లేబర్ డిపార్ట్మెంట్ ని కార్మికుల కోసం పనిచేసే సంస్థగా ఉండదు. ఇక యజమానులకి అనుకూలమైన పద్ధతి చేయడం. ఇప్పుడు ఇందులో ఏంటంటే మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆలోచన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
అనేది కొత్త సిద్ధాంతం. అంటే ఈ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపారం కానీ వాళ్ళ ఇండస్ట్రీ కానీ వాళ్ళ కార్యకలాపాలు ఈజీగా జరిగేటట్టుగా ఏ ఆటంకాలు లేకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగా జరగాలంటే మనం ఈ చట్టాలన్నీ తగ్గించుకోవాలి. లాస్ అని ఉండకూడదు, యూనియన్స్ ఉండకూడదు, సమ్మెలు ఉండకూడదు, ఇంకోటి ఉండకూడదు. ఇప్పుడు వర్కర్స్ ఎప్పుడు కూడా వర్కర్స్ సమ్మె చేయడానికి సిద్ధపడడు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తన బతుకు కష్టమైనప్పుడు సమ్మెలోకి వెళ్తాడు. సమ్మె అనేది హక్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. గతంలో సమ్మె చేయాలంటే 14 days ముందు నోటీస్ ఇవ్వాలనే ఒక కండిషన్. 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత 14 రోజులు అయిన తర్వాత సాల్వ్ చేసుకోవాలి. ఈ లోపల లేబర్ డిపార్ట్మెంట్ కన్సలేషన్ చేస్తుంది, చర్చలు జరుపుతుంది. అయినా కాకపోతే సమ్మెలోకి వెళ్ళడానికి 14 days టైం. ఇప్పుడు ఏం చేశారు ఈ లేబర్ కోర్ట్స్ లో, నోటీస్ ఇచ్చిన తర్వాత 60 రోజుల లోపల మీరు సమ్మె చేయకూడదని లేబర్ కోడ్ లో ఆల్మోస్ట్ 2 months పాటు మీరు ఏం చేయకూడదు. అంటే 14 days ని కాస్త 60 రోజులకు మార్చేశారు, 2 months కి మార్చేశారు. 60 రోజుల తర్వాత సమ్మె ఎక్కడ ఉంటది, వర్కర్ ఎక్కడ ఉంటది, ఎక్కడ చేయనిస్తారు. సో ఆ రకంగా దీంట్లో 60 రోజులకు మార్చేశారు. సో చాలా ఇక అసలు లేబర్ ఇంకా సమ్మె అనే క్వశ్చనే లేదు, దాంట్లో పోయేదానికి ఏమి ఈ రకమైన మార్పు తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే సమ్మె హక్కు లేకుండా పోతుంది, యూనియన్ హక్కు లేకుండా పోతుంది, అడిగే హక్కు లేదు. తర్వాత యజమానితోటి ఏదైనా మన వర్కింగ్ కండిషన్స్ అక్కడ కనీస ఫెసిలిటీస్ ఉండాలి, భద్రత ఉండాలి. ఇప్పుడు మన సిగాచి పరిశ్రమలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి 54 మంది వర్కర్లు చనిపోయారు. ఎవరు బాధ్యత? ఎందుకు భద్రత లేదు? ఇప్పుడు అది ఏ చట్టాల కిందకి వస్తుంది సార్? ఇప్పుడు కొత్త చట్టాలకు వస్తుందా లేకపోతే అన్ని కొత్త చట్టాలకు రావు, పాత చట్టాలు లేవిక. పాత చట్టాలు 29 చట్టాలు అన్నిటినీ ఇప్పుడు 4 కోడ్స్. ఒకటి పారిశ్రామిక సంబంధాల కోడ్, 2 వేతన కోడ్, 3 సామాజిక భద్రత కోడ్, 4 వృత్తి భద్రత, హెల్త్, వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఈ 4 కోడ్లే. ఈ 4 కోడ్లలో భాగంగానే ఉంటాయి తప్ప ఇక పాత చట్టాలు అన్ని రకాలైన కార్మిక చట్టాలన్నీ లేవు. ఆ యాక్ట్స్ అన్ని ఇందులోకి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఎందుకు యాక్సిడెంట్ జరిగింది? పాత యంత్రాలని వాడుతున్నాడు ఆయన, పాత బాయిలర్లను వాడారు, అవి పేలిపోయినాయి, మెయింటెనెన్స్ లేదు, 50 మంది చనిపోయారు. ఇప్పుడు ఇంత జరిగితే వాళ్ళ రక్షణ ఏంటి? ఎలాంటి భద్రత కల్పిస్తారు? ఎన్నికల్లో మెజారిటీ స్వీపింగ్ గా గెలవడం తోటి నాకు ప్రజా మద్దతు ఉంది, నేను ఏమైనా చేసుకుంటూ పోతా అనే దాంతో దుందుడుకుగా దీన్ని అమలు చేశారు. దీని వెనకాల కార్పొరేట్ కంపెనీలు, ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వాళ్ళ వ్యాపారం బాగా చేసుకోవాలంటే కార్మికులకు ఉన్నటువంటి యూనియన్లు హక్కులు మీరు తగ్గిస్తే మాకు ఎక్కువ పని గంటలు పెంచాలి, వేతనం ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, ఎప్పుడంటే అప్పుడు వర్కర్ పెట్టుకోవాలి, ఎప్పుడంటే అప్పుడు తీసేయాలి. ఈ రకమైన మార్పులన్నీ మా చేతుల్లో. మాకు కార్పొరేట్ లో గ్రిప్ లో వాళ్ళకు స్వేచ్ఛ, వాళ్ళ బిజినెస్ కు స్వేచ్ఛ, వాళ్ళ ఆదాయాలకు స్వేచ్ఛ, వాళ్ళ సంపాదకు స్వేచ్ఛ. వర్కర్లకు మాత్రం సంఖ్యలు, వర్కర్ల మాత్రం బంధించడం, వర్కర్లకు మాత్రం ఆ రకమైన ఏ ఫ్రీడమ్ లేకుండా చేయడం, మరొకసారి బానిసలుగా మార్చడం. సో అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాల నుంచి మహిళలకు ఏమన్నా మార్పులు చేసేసా లేకపోతే ఏమన్నా అంటే దీంట్లో ఇప్పుడు చెప్పింది ఏంటంటే మహిళలు రాత్రి కూడా పనిచేయడం, నైట్ షిఫ్ట్ లో కూడా పనిచేయడానికి దీంట్లో మార్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చి కనీస వేతనం అంటే ఈక్వల్ వేజ్, పురుషులకు ఎంత వేజ్ ఇచ్చారో మహిళలు కూడా అంతే వేజ్ ఇవ్వాలి అనేది ఇంతకుముందు కూడా చట్టం ఉంది. ఇప్పుడు గట్టిగా చెప్తున్నారు ఈక్వల్ వర్క్ ఈక్వల్ వేజ్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, లింగ వివక్షత చూపించొద్దు. సో ఇది గతంలో ఉన్నవే, దాన్ని అమలు చేస్తారా? రేపు రాత్రి పూట పని అన్నారు, దాని మీద ఆ ఉమెన్ వర్కర్ కి ఆమె అంగీకారం ఉండి తగిన భద్రత కల్పిస్తామని చెప్పారు ఇందులో. నిజంగా రేపు ఆ భద్రత యజమానులు ఎవరు భద్రత కల్పిస్తారు? ఇప్పుడు సినిమా వర్కర్లను చూస్తున్నాం. సినిమా వర్కర్లు షూటింగ్లు ఎక్కడో జరిగితే రాత్రిపూట జరుగుతాయి, ఎప్పుడెప్పుడో జరిగితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఏంటి, వాళ్ళ భద్రత ఏంటి, తిరిగి ఇంటికి వెనక్కి వచ్చేది ఎలా, ఏమి లేవని అక్కడ అర్థమైపోతుంది. రేపు ఇవన్నీ మేము చేస్తామంటున్నారు, ఎవరు చేస్తారు? గ్యారెంటీ ఏంటి? దాంట్లో ఈ విషయాలన్నీ మీద నమ్మకమైనటువంటి ప్రతిపాదనలు అందులో ఏం లేవు. కానీ ఈ రకమైన వాగ్దానాలు మాత్రం మా గ్యారెంటీలు మేము చేస్తాం. ఆ గ్యారెంటీలు చెప్పిన గ్యారెంటీలు ఏవి పనికొచ్చేవి కాదు. ఒకవేళ 1-2 పనికి వచ్చాయన్నా అవి అమలు జరుగుతాయని భరోసా లేదు. ఎందుకంటే చట్టాలన్నీ కూడా బలహీనం అయిపోయిన తర్వాత ఇక దాన్ని మాట్లాడేవాడేవాడు, కొట్లాడేవాడేవాడు, సాధించుకునేది ఎక్కడ?
కాబట్టి కోట్లాది మంది కార్మికుల హక్కుల్ని హరించి కొద్ది మంది కార్పొరేట్లకి బెనిఫిట్ చేసే పద్ధతిలోనే చట్టాల మార్పు ఉంది. ఇది వర్కింగ్ క్లాస్కి, శ్రామిక వర్గానికి తీవ్రమైన నష్టం చేయబోతుంది. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టం వల్ల అవగాహన లోపం చాలా మందికి ఉంటుంది సార్. అంటే ఇప్పుడు ఇవి ప్రాపర్ గా తెలియదు, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ చూస్తారు అనుకో, అంటే ఉంటాయి అనుకోవచ్చు కార్మికులకి. ఇది ఇప్పుడు అవగాహన లేకపోవడం, బయట సమాజంలో కూడా ఏదో ఈ చట్టాల కారణంగా ఏదో నష్టం జరుగుతుంది, అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి జరగాలంటే చట్టాల్లో మార్పులు రావాలి. అటు చట్టాల్లో మార్పులు రావాలంటే అభివృద్ధి, కార్మిక చట్టాలు బలహీనమైతే చట్టాలను తగ్గిస్తే అభివృద్ధి జరిగిపోతుంది. అభివృద్ధి జరగడం కాదు. ఇప్పుడు అభివృద్ధి పెట్టుబడి రావడం అంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టి కావాలి. ఇప్పుడు దేశంలో కోట్లాది మంది నిరుద్యోగం ఏమవుతుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన ఇండస్ట్రియల్ వాతావరణం ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ రావాలి, దానికి కావాల్సిన చర్యలను తీసుకోవాలి. బట్ మీరు లేబర్ని క్రష్ చేస్తాం అని చేస్తే డెవలప్మెంట్ జరుగుతుందని అంటే ఏదో లేబర్ యూనియన్స్ కారణంగానే జరిగిపోతుందని చెప్పడం అనేది శుద్ధ అబద్ధం. వాస్తవంగా జరుగుతుంది. ఇక్కడ ఇండస్ట్రీ చాలా మంది తమకు కావాల్సినంత ఆదాయాలు కొల్లగొట్టి ఎప్పుడైతే తనకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయో అప్పుడు దాన్ని మూసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎంప్లాయర్స్ ఎప్పుడు, ఓనర్లు ఎవరు నష్టపోవట్లేదు. ఇక్కడ లాభాలు వచ్చినంత కాలం లాభాలు ఆర్జిస్తున్నారు. ఎప్పుడైతే నష్టాల బాట, ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణం నష్టాలు వస్తాయి అప్పుడు మూసేసుకుని వెళ్ళిపోతున్నారు. అల్టిమేట్ గా పోతుంది, వర్కర్స్ రోడ్డు మీద పడుతున్నారు, వాళ్ళు సేఫ్ గా బయటపడిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న దాంట్లో ప్రజల్లో ఈ రకమైన లేబర్ చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన లేదు. రెండో గవర్నమెంట్ వైపు నుంచి జరుగుతున్న ప్రచారం అద్భుతాలు ఏదో జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది, వాస్తవంగా జరుగుతుంది కంప్లీట్ రివర్స్. సో తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది సార్ పరిస్థితి? అంటే ఇప్పుడు ఇది కేంద్రం తీసుకొచ్చినటువంటి అమలు చేస్తామని అంటున్నారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలో పనిచేసేటువంటి కార్మికులకు వాళ్ళ వర్షన్ ఏంటి అసలు? వాళ్ళకు సేమ్ అంటే ఓవరాల్ గా కొన్ని స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తాయా లేదా? రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ సొంత చట్టాలు చేస్తాయి. ఫస్ట్ టైం దేశంలో ఈ చట్టాలకి కాంగ్రెస్ పార్టీ వైఖరిగా చెప్పినప్పుడు లేబర్ కోడ్స్ మేము వ్యతిరేకిస్తున్నామని ఈరోజు పత్రికల్లో ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అఫీషియల్ గా ప్రకటన చేశారు. కానీ వాస్తవంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న అన్నిట్లలో కూడా ఇదే రకమైన యజమానులకు అనుకూలమైన చట్టాలు వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు బయటకు చెప్తున్నది ఒక మాట, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న దగ్గరలో వాటిని అదే పద్ధతి అమలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా లేబర్ కి అనుకూలమైనటువంటి ఏ రకమైన నిర్ణయాలు ఇప్పటివరకు తీసుకోలేదు. వాళ్ళకి కనీస వేతనం పెంచే విషయం కానీ, ఆ లేబర్ ఫెసిలిటీ పెరగడం మీద కానీ ఈ రకమైన పద్ధతులు ఏ నిర్ణయాలు ఇప్పటివరకు చేస్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు లేబర్ కోడ్స్ ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మేము అమలు చేయము అని చెప్పింది ఏకైక ప్రభుత్వం కేరళ గవర్నమెంట్. కేరళ కార్మిక శాఖ మంత్రి ఓపెన్ గా మేము అంగీకరించం వీటిని, విజయన్ గారు ఎస్ అక్కడ లేబర్ మినిస్టర్ చెప్పారు, ముఖ్యమంత్రి ప్రకటించారు, మేము మా రాష్ట్రంలో అమలు చేయం. మేము మా దగ్గర కార్మికులకు ఇబ్బంది లేని పద్ధతిలో, కార్మిక హక్కులు కాపాడే పద్ధతిలోనే అభివృద్ధిని మేము తీసుకొస్తాం. కార్మికుల్ని పనంగా పెట్టి అభివృద్ధి మేము అంగీకరించలేదు. అభివృద్ధి జరగడం అంటే కార్మికుల అభివృద్ధి జరగొద్దా? కార్మికులు ఎదగొద్దా? కార్మికులు మాత్రం క్రష్ అవుతారు. ఇంకెవరో బెనిఫిట్ అవుతారంటే ఇన్ని కోట్ల మందిని దెబ్బ కొట్టిన తర్వాత ఏం అభివృద్ధి? అది ఎలాంటి అభివృద్ధి? ఎవరి అభివృద్ధి? అంటే దేశంలో అదానీ, అంబానీ లాంటి కొద్ది కార్పొరేట్ కంపెనీలు అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి అయినట్ట? దేశంలో ఉన్న కోట్లాది కార్మికులు, కార్మిక కుటుంబాలేమో రోజు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతూ చదివించుకోలేక, పిల్లల భవిష్యత్తు లేక వాళ్ళు అధ్వానంగా మారితే ఏం అభివృద్ధి ఇది? దేశంలో 140 కోట్ల మంది జనం అభివృద్ధి కింది స్థాయి నుంచి పైకి రావాలి కదా. వాళ్ళు కూడా అసమానతలు తగ్గాలి, వాళ్ళ భవిష్యత్తు కూడా రావాలి, అప్పుడే నిజమైన అభివృద్ధి. లేదు మేము జీడిపి లెక్కలు ఇవి చూపించి అభివృద్ధి అయిపోతున్నాం అని అంటే అది అభివృద్ధి అనేది ప్రజలకు చేరాలి, వర్కర్లకు చేరాలి, అన్ని తరగతులు అభివృద్ధి కావాలి. అది వచ్చినప్పుడు నిజమైన అభివృద్ధి. లేకపోతే ఈ జీడిపి లెక్కలతోటి కార్పొరేట్ల లాభాలు చూపించి ఇదే అభివృద్ధి అంటే ఇది అభివృద్ధి కాదు. సో అయితే ఇప్పుడు మేజర్ గా కేరళ ప్రభుత్వం మాత్రమే ఇక్కడ వీటికి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. సో మరి ఎందుకు మిగతా ప్రభుత్వాలు చేస్తున్నాయి? సో కేరళ చేయడానికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? కేరళలో ఉంది లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్, అక్కడ సిపిఎం నాయకత్వంలో ఉన్న లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ అక్కడ అధికారంలో ఉంది. వాళ్ళు వర్కర్స్
మేము వర్కర్ల బెనిఫిట్ ని కాదని వాళ్ళని నష్టం చేసే పద్ధతిలో ఏ చట్టాలు అమలు చేసేది లేదు అని కుండబద్దలు కూడా చెప్పినాయి. మిగతా ప్రభుత్వాల దగ్గరకు వచ్చినప్పుడు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇతర ప్రభుత్వాలు వాళ్ళ ఆలోచనలు ఈ ఉండే కార్పొరేట్ కంపెనీలకు ఫేవర్గా ఉండే విధానాలే. వాళ్ళకి డిఫరెన్స్ ఆర్థిక విధానాలు లేబర్ లాస్ విషయాల్లో వాళ్ళ మధ్యలో డిఫరెన్స్ లేదు. ఎందుకంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లాంటి లేబర్ చట్టాల్లో మార్పులు కొన్ని చేయాలని ప్రయత్నించింది, ఉన్న చట్టాలని వీక్ చేసింది. ఇప్పుడు బీజేపీ ఫుల్గా బలంతో వచ్చింది. సో మాకు బలం ప్రజలు ఇచ్చారు కాబట్టి మేము ఏం చట్టాలైనా మార్చేస్తాం దానికి ఇప్పుడు తీసుకొచ్చేసి. కాబట్టి వాళ్ళ మధ్యలో ఈ విషయాలలో పెద్దగా తేడా లేదు. అందుకని వాళ్ళు దాన్ని బయటకు అపోజ్ చేసినా లోపల అమలు చేసే పద్ధతి. కాబట్టి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ వేరు, వాళ్ళు వర్కర్స్ కంటగా నిలబడ్డారో వర్కర్స్ హక్కులు కాపాడుతామన్నారు. మిగతా గవర్నమెంట్స్ నిజంగా కాంగ్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా దీన్ని అపోజ్ చేసి నిలబడతారా లేదా? కాంగ్రెస్ అనుబంధంగా ఉండే ఐఎన్టీసీ ఈ లేబర్ కోడ్స్ ను వ్యతిరేకించింది, కాంగ్రెస్ వ్యతిరేకించింది. మరి ఆ వ్యతిరేకం ఫైట్ చేస్తారా లేదా చూడాలి. సో అయితే ఇక్కడ నార్మల్ గా మరి వేరే ప్రభుత్వాలు అయితే మాక్సిమం అమలు చేయవనే కొంతమంది ఒక అనాలిసిస్టులు కూడా కొంతమంది కమెంట్ చేస్తారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? వాళ్ళ మిగతా గవర్నమెంట్స్ అంటే మిగతా పార్టీలు అందరూ కూడా దాన్ని లేబర్ కోడ్స్ యథాతథంగానూ కొంచెం మార్పులతో అమలు చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవంగా లేబర్ ఈరోజు వర్కింగ్ క్లాస్ దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు వస్తున్నాయి. ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లే కాదు, ఈ చట్టాలన్నీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళ భవిష్యత్తు మీద కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇప్పుడు పెన్షన్ స్కీమ్ ఉంది, ఈ పిఎఫ్ ఏదైతే కట్ అయింది పెన్షన్ స్కీము, పాత పెన్షన్ స్కీమ్ పోయి కొత్త పెన్షన్ వచ్చింది, అసలు పెన్షనే లేకుండా పోతుంది. భవిష్యత్తులో పెన్షన్ ఉండదు. సో ఈ రకమైన సౌకర్యాలు అన్ని కూడా దెబ్బతింటున్న టైంలో దేశంలో ఉన్న కార్మిక వర్గం ఉద్యోగులు యునైటెడ్ గా ఫైట్ చేసి సాధించుకోవాల్సిందే. అందుకని పార్టీల మీద పార్టీల వైఖరులే కాదు, పార్టీల వైఖరులు కూడా మారుతాయి. ఎప్పుడంటే కోట్లాది మంది వర్కర్స్ యునైటెడ్ గా దీన్ని అర్థం చేసుకొని తిప్పి కట్టిన రోజు ఇప్పటికే దేశవ్యాప్తంగా మొన్న 26వ తేదీ కోడ్స్ వచ్చిన నెక్స్ట్ 3 days లోనే దేశవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రైతు సంఘాలు కూడా దీనికి మద్దతుగా నిలబడ్డాయి, వ్యవసాయ కార్మికులు కూడా దీనికి మద్దతుగా నిలబడ్డాయి. ఇది రేపు దేశవ్యాప్తంగా గతంలో రైతులు ఎట్లాగైతే ఢిల్లీలో భారీ ఎత్తున ఒక ఏడాది పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేశారో కార్మిక హక్కుల రక్షణ కోసం ఈ కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద ఉద్యమాలు వస్తాయి. గతంలో ఇప్పుడు ఉన్న చట్టాలని కూడా కార్మికులు పోరాడి సాధించుకున్న, ఎవరు భిక్ష పెట్టింది కాదు, ఎవరు దయతో చట్టాలు రాలేదు, ఎవరు రాజ్యాంగంలో రాస్తే రాలేదు, కార్మికులు పోరాడి సాధించుకున్నవి అవి. రేపు ఉన్నట్టు పోతున్నప్పుడు వాటిని అదే రకంగా పోరాడి నిలబెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకి వేరే మార్గం లేదు. ఈ సంఖ్యలను తెంచుకొని ముందుకు పోవాల్సిందే. సార్ ఇంకోటి నార్మల్ గా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త చట్టాలని అమలు చేయలేమా, లేకపోతే ఇప్పుడు ఏమైనా మార్చడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే ఎవరు ఎలాంటి ప్రలోభాలు ఏం చేస్తే జరుగుతుంది అనుకోవచ్చు? అంటే కొత్త చట్టాలు అంటూ వచ్చిన తర్వాత ఆ కొత్త చట్టాల ప్రకారం రేపు అమల్లోకి వస్తే జాగ్రత్తలు ఏం లేదు. ఆ చట్టాలు వచ్చి వర్కర్ల మీద ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆ ఈ చట్టాలు ఎత్తేయాల్సిందే, వాటి వెనక్కి మలచాల్సిందే, వెనక్కి తీసుకోవాల్సిందే. లేకుండా ఆ చట్టాలంటూ యథాతథంగా ఉన్న తర్వాత వాటి మీద ఇంకా ఫైటింగ్ ఎక్కడ ఉంటది? ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులు ఉండరు, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయీస్ వస్తారు, వాళ్ళు ఇంకెక్కడ ఫైట్ చేస్తారు? వాళ్ళు యూనియన్లో పెట్టుకోలేరు. నేను ఒక హాస్పిటల్లో చూశాను, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయీస్ వస్తున్నారు, కొత్త వాళ్ళంతా, పాత వాళ్ళంతా ఆందోళన పడుతున్నారు. ఇప్పుడు కొత్తోడికి ఫిక్స్ టర్మ్ అంటున్నారు, రేపు మమ్మల్ని కూడా అదే పని చేస్తారు కదా, మాకు కూడా బాగుండదు కదా, మేము సీనియర్లు అంతా బయటికి పంపించేస్తారు, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయీస్ని తెచ్చుకుంటారు. కాబట్టి ఇదంతా ప్రమాదకరమైంది, దాన్ని తిప్పికొట్టాల్సిందే, దాన్ని ఓడించాల్సిందే, వాటి రద్దు చేయాల్సిందే. ఇప్పుడున్న కార్మిక చట్టాల్లో ఇంకా మోర్ బెటర్ గా ఉండేటట్టు కార్మికులకు బెటర్ హక్కు. ఫర్ ఎగ్జాంపుల్ 8 hours ని ఇంకా తగ్గించేయడమా? ఇప్పుడు దాంట్లో ఏముందంటే వారంలో 48 గంటల మించి పని చేయకూడదు, రోజుకి 8 గంటలు, వారంలో 48 గంటలని సీలింగ్. అసలు కొత్త కోడ్ల దాంట్లో ఈ కొత్తగా వచ్చిన చట్టాల్లో వారంలో ఎన్ని గంటలు పని చేయాలనేది మెన్షన్ చేయలేదు, అసలు అంటే చెప్పలేదు. అంటే మీరు రోజుకు 9 గంటలు అంటున్నారు, ఎన్ని రోజులు పని చేయాలి, ఎన్ని గంటలు? 48 గంటలు మించకూడదు. ఆ మాట చెప్పలేనప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు గ్యారెంటీలు ఏం చెప్తున్నారు? మీకు అదనంగా పని చేయిస్తే డబుల్ పేమెంట్ ఇప్పిస్తాను, ఓటీ అని చెప్పాడు.
అసలు అదనంగా అంటే ఎంత ఎక్కువ పని చేశాడో, నీకు వారంలో ఎన్ని గంటలు పని చేయాలో నువ్వు చెప్పనప్పుడు అదనంగా పని చేసిన లెక్కలేట్లేస్తావు, ఏ రకంగా అవి డబుల్ పేమెంట్ ఇప్పిస్తావు? సో ఈ గ్యారెంటీలన్నీ కూడా అవి బోగస్ గ్యారెంటీలు, అవి నిలబడేవి కాదు. కాబట్టి వీటిని ఇప్పుడు వచ్చిన కొత్త కోడ్లని రిపీల్ చేయాల్సింది, వెనక్కి పంపాల్సింది. బట్ బెస్ట్ ఉండాలి కానీ ఇవి మాత్రం రాకుండా. ఎప్పుడున్న కార్మికులకు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి మోర్ బెనిఫిట్స్, ఎందుకంటే దేశం నిర్మిస్తుంది కార్మికుల శ్రమతో. కార్మికుడు పని చేయకుండా సమాజంలో ఏ పని జరగదు. వాళ్ళు శ్రమ చేయకుండా కడుతున్న ఫ్లైఓవర్స్, భారీ భవనాలు, స్కై స్క్రాపర్స్, ఈ భవనాలు, ఈ వంతెనలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక రైల్వే లైన్, ఒక రోడ్డు ఎవరు చేస్తున్నారు? మెషిన్ చేయట్లే, వర్కర్లు పనిచేస్తూ నిర్మాణం అవుతాయి. దేశ నిర్మాణం, దేశ అభివృద్ధి వీళ్ళ శ్రమతో జరుగుతుంది. ఆ శ్రమ చేసే కార్మికుడికి వాడి కనీస అవసరాలు తీర్చాలి కదా, వాడి కుటుంబాన్ని చూడాలి కదా, వాడి భవిష్యత్తు చూడాలి కదా, అవి వాడి విద్య ఉండాలి కదా, ఉపాధి, వైద్యం ఉండాలి కదా. ఈ బెనిఫిట్స్ అన్ని చూస్తూ వాళ్ళ కుటుంబాలు కూడా పైకి తీసుకురావాలి. దానికి అవసరమైన చట్టాల్లో మార్పులు రావాలి తప్ప ఉన్న వాటిని మరింతగా వాళ్ళని దోపిడీ చేసుకునే చట్టాలు రావడాన్ని అంగీకరించేది. ఓకే, సో ఫైనల్ గా ఇంటర్వ్యూ ద్వారా అంటే ఇప్పుడు వచ్చేటువంటి కొత్త చట్టాలను అంటే వెనక్కి తీసుకోవడానికి అంటే మీరు చెప్పేటువంటి సందేశం ఏంటి సార్? అంటే దేశంలో ఉన్న కోట్లాది మంది కార్మికులు ఇప్పుడు వచ్చిన కొత్త కోడ్ల కారణంగా జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం చెప్పే మాటలు, గ్యారెంటీలు, జరుగుతున్న ప్రకటనలు ఇవన్నీ చూస్తే ఏంటంటే ఏదో అద్భుతాలు జరుగుతున్నట్టు, వర్కర్లకు ఏదో బెనిఫిట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారు. వాస్తవంగా ఉన్న చట్టాలను వీకెండ్ చేస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలి. దేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు రైతులు, ఇతరులు కూడా యునైటెడ్గా ఈ కార్మిక కోడ్స్, కొత్తగా వచ్చిన చట్టాలని రద్దు చేయాలి. కార్మికులకు అనుకూలమైన పద్ధతిలో మరిన్ని బెనిఫిట్స్ ఇచ్చే పద్ధతిలో చట్టాల్లో మార్పులు జరగాలి. ఆ రకమైనవి ఇప్పటిదాకా ఏవైతే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వచ్చాయో ఆ డిమాండ్లన్నింటినీ పరిశీలించాలి. రెండో కార్మిక సంఘాలతో చర్చించి ఆ రకమైన దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అడగగానే వచ్చి ఇన్ఫర్మేషన్ అందరికి చెప్పినట్టు, ఇన్ కేస్ ఒకవేళ ఈ కొత్త చట్టాలు అమల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చాలా క్లియర్ గా చెప్పారు. ఇన్ కేస్ దీనికి సంబంధించినటువంటి ఎలా ఆపాలనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ పిలక్ గారు వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.